ప్రకాశం జిల్లా పెదదోర్నాల టౌన్లో భారత పెట్రోల్ బంకు దగ్గర ఉన్నటువంటి దోర్నాల టౌన్ క్రీస్తు సంఘం నందు నూతన సంవత్సర ప్రార్థనా కూడిక జయప్రదంగా చాలా ఆనందకరంగా జరిగినదని ఈ ప్రార్థనా కూడికలో దోర్నాల టౌన్ క్రీస్తు సంఘం సువార్థికులు డైరెక్టర్ సహో చాట్ల గంగయ్య వాక్యాన్ని బోధించడం జరిగింది. ఇక నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సంతోషంతో దేవుని ఆనందంతో మహిమకరంగా జీవించాలని వాక్యం ద్వారా బోధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా దాని మీద నిలుచును అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనము అడుగు పెట్టి ఉండగా 2024 సంవత్సరంలో మనము ప్రవేశించి ఉన్నాము. మొదటి నెల 1వ తారీఖున మనం ఈరోజు ప్రవేశించి ఆ దేవుడు మనకు ఈ కొత్త సంవత్సరాన్ని దేవుడు మనకు ప్రవేశపెట్టినటువంటి ఆ విధానాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి ఆ దేవునికి మనము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరం చూడలేక అనేక మంది, ఎంతో మంది ఈ రోజు ఈ భూమి మీద లేనటువంటి వారికి ఉంటున్నారు. కాబట్టి దేవుడు ఆ కృపను మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క కృపను మనకు అనుగ్రహించాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే అక్కడ అంటాడు, యెహోవా కనుదృష్టి కూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచూనే వాస్తవమును జ్ఞాపకం తెచ్చుకోను అనేటువంటి మాటను చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా యెహోవాను గూర్చి, నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుమనే మాటను చూస్తున్నాం. దేవుడు మన యొక్క కుటుంబములో, మన యొక్క గృహములో, మన యొక్క ప్రాంతములో, మన యొక్క దేశంలో దేవుడు ఒక నూతన కార్యాన్ని చేయాలని మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టేటటువంటి వారికి ఉండాలి, దేవుడిని వేడుకునేటటువంటి వారికి ఉండాలి. నూతనమైనటువంటి సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి కార్యాన్ని మనం చూడాలి. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ నూతనమైనటువంటి కార్యాన్ని మనం పొందుకోవాలంటే మనము, మన కుటుంబము ఆశీర్వదింపడాలి. ఈ నూతన సంవత్సరంలో, ఒక కొత్త సంవత్సరంలో